హాయ్ అన్న, ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గొర్రె పిల్లలు ఇప్పుడు మేతలకి పెద్ద గొర్రెలైనా చిన్న గొర్రెలైనా వీటికి ఏంటంటే ఇప్పుడు పత్తాకు ఎక్కువ తినడం వల్ల జబ్బులు అనేది అధికంగా వస్తాయి. దొబ్బాపు లాంటివి చాలా వస్తాయి. చాలా రకాల జబ్బులు ఉంటాయి. వీటికి నివారణ మనం దొబ్బాపు సూదులు వేయించుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ వేపియాలి. ఖచ్చితంగా వేపియాలి. పత్తాకు తినడం వల్ల ఈ చలికాలం అనేది జబ్బులు అధికంగా వస్తాయి. కావున దొబ్బాపు సూదులు వేయించుకోవాలి. టానికలు వాడాలి. బాగా చలికాలంలో బాగా జబ్బులు బాగా వస్తాయి. చాలా కూడా చనిపోతాయి గొర్రెలు కానీ గొర్రెపోతులు కానీ. ఇవి వచ్చేసి మనకు 15 ఉన్నాయి, 15 నుంచి 20 ఉన్నాయి. కొన్ని మేస్తున్నాయి. నిన్న సెట్ అయింది. ఈ బ్యాచ్ కొన్నాము. ఇందులో 4 అమ్మాము. ఇప్పుడే పెద్ద పిల్లలు తీసుకొచ్చాము. దయచేసి కూడా మీరు జబ్బుని నిరంతరం చేసుకోవద్దు. నిరంతరాన్ని దాన్ని నివారించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైతుని అడగాలి కొనేటప్పుడు ఏమేమి మందులు వాడారు, ఏమేమి చేశారు అన్నీ అడిగి తెలుసుకొని మీరు చేసుకోవచ్చు అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. చిన్న ఇన్ఫర్మేషన్.